దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా, మళ్ళొకసారి చెప్దాం. కుడి ఉన్న మీ అందరికీ వందనాలు. ఇప్పటిదాకా దేవుడు పాటలలో దేవుడు చక్కగా దేవుడు మనందరి విషయంలో దేవుడు సహాయం చేసినాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనం ఎంతసేపు అయినా ఎప్పటిదాకా అయినా పాటలు మనము పాడగలం. దేవుడు ఆ గొప్ప ఆధిక్యత మన సంఘానికి దేవుడు ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. రైట్, సరే. ఈ సమయంలో మనకు కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు అయితే విందాం. వింటారా మీరందరూ కూడా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్, చాలా సంతోషం. ఈ యొక్క యాత్ర కీర్తనలో మనం చదువుతున్నాం. ఈ యొక్క 130వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం, 4వ వచనము చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటుందంటే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలువగలడు? ఎవడు నిలువగలడు? ఆయనను నీ జనుని యందు భయభక్తులు నిలుపునట్లు. ఏం చేయి చెప్పండి, ఏం చేయి? భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటున్నాడు. చూడండి, అక్కడ రెండు మాటలు మనం కొంచెం ఆలోచిద్దాం. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆమేన్ హల్లెలూయా. చూడండి మిత్రులారా, మనము రేపు బలిలో పాలు పొందబోతున్నాం. మనమందరం కూడా ప్రభు యొక్క బలిలో పాలు పొందబోతున్నాం. బలిలో పాలు పొందే మనము మన ఆత్మీయ జీవితంలో మనము దిద్దుకోవడం, శుద్ధీకరించుకోవడం చాలా అవసరమై ఉంటుంది. మనము దేవుని దగ్గర సరి చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మనము దేవుని దగ్గర ఎంత మాత్రము దాగలేము అనే మాటను మనము గమనించగలం. నీవు మా యందు ఒకవేళ దృష్టి పెడితే, నువ్వు చూస్తే మేము నీ ఎదుట నిలవగలమా అని అంటున్నాడు దావీదు. హల్లెలూయా. నీవు మా యందు నీవు దృష్టి పెడితే, నువ్వు చూస్తే మేము నీ ఎదుట మేము ప్రభు ఎవడు నిలవగలడు? నీ ఎదుట ఎవరు కూడా నిలువ లేరు. అంటే దేవుని దగ్గర మనం దాగలేము, దేవుని సన్నిధానంలో మనము దాగలేము. అందుకనే రహస్యమైనది మిద్ద మీద మోగును అనుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, అతిక్రమణలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందును. అందుకనే దావీదు యొక్క జీవితంలో తాను రాస్తూ ఉంటాడు. 51వ కీర్తనలో ఈ రీతిగా రాస్తున్నాడు. దయచేసి సామాన్ దయచేసి ఒకసారి అయితే చదవండి అమ్మా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమ నీకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతి మీద కనబడుచున్నావు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మూలము కనబడుచున్నావు. నేను పాపంలో పుట్టినాను, పాపము నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఆమేన్ హల్లెలూయా. చూడండి, చాలా చక్కగా తాను రాస్తున్నాడు. నేను పాపంలో పుట్టినాను, పాపం నా తల్లి నన్ను గర్భము ధరించింది. తన జీవితంలో తానే దేవునికి తెలియదా?
తాను ఏ రీతిగా పుట్టినాడో, ఏ రీతిగా జీవించినాడో దేవునికి తెలుసు. కానీ దావీదు కూడా తిరిగి దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నా తల్లి నన్ను పాపములోనే కన్నది అని గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము ఆయన ఎదుట నిలవలేము గనక, దోషులుగా ఉన్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడలేము గనక, మన ఆత్మీయ జీవితంలో మన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది ఖచ్చితంగా అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలేరు. కొన్నిసార్లు దేవుడైతే మానవులను చూడనట్లు ఉన్నాడు. ఆయన కూడా మానవుడు తప్పిదం చేసినాడు, పొరపాట్లు చేసినాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క జీవితంలో ఆదాము ఆజ్ఞను అతిక్రమించినాడు. తిరిగి దేవుడే తనను క్షమించినాడు. హల్లెలూయా. ఎవరు క్షమించినాడు? దేవుడే క్షమించినాడు. ఆ యొక్క పౌర పిల్లలు తీసుకొచ్చి ఏం చేసినాడు? వధించినాడు. వారికి ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆ యొక్క పౌరులను బలిచ్చినాడు. దాని తర్వాత వారి యొక్క సిగ్గును కాపాడడానికి వారికి చర్మపు చొక్కాయిలను కుట్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిలవగలరు? ఎంతసేపు దాక్కోగలిగినాడు ఆదాము అవ్వలు? ఎంతసేపు దాక్కోగలిగినారు? ఎంతసేపు ఆదామా ఎక్కడున్నా, ఆదామా ఎక్కడున్నా అన్నప్పుడు ఆదాము అన్నాడు, అయ్యా నీ పిలుపు నేను విన్నప్పుడు, నీ స్వరం నేను విన్నప్పుడు నేను దిగంబరినై చెట్ల చాటున దాక్కనున్నాను. నువ్వు దిగంబరివని నీకు తెలియజేసిన వాడు ఎవడు అని అన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దావీదు ఆ యొక్క దేవుని యొక్క దేవుడైతే ఆదామును బట్టి ఎంతగానో బాధపడ్డాడు. శపించి వారిని బయటకు పంపినాడు. వారి క్షేమాన్ని కోరి వారికి పాప క్షమాపణ కలగజేసినాడు. వారికి చర్మపు చొక్కాయిలను దేవుడే ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుని యొక్క జీవితంలో మానవుడు దేవుని యొక్క నిలబడలేడు గనుక మానవుడు క్షమించి ప్రేమించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమించి క్షమించిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఎవరు నిలబడగలరు? ఎవరు దాగలేవు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూద్దాం ఒకసారి. ఏడవ అధ్యాయం 10వ వచనం యెహోషువ గ్రంథం చదవండి. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారు చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొద తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. 12వ వచనం అక్క. శాపగ్రస్తులై శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూడండి ఎంత కఠినంగా మాట్లాడు. యెహోషువకు తెలియదు ఇజ్రాయెల్ తప్పిదం చేసినారని, ఇజ్రాయెల్ పాపం చేసినారని, ఆ యొక్క సీనారు వస్త్రమును దొంగిలించిన సంగతి, ఆ యొక్క ఆకాను తప్పిదం చేసిన సంగతి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు గాని లేకపోతే నాయకుడైన యెహోషువకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ లెమ్మో, నువ్వేలా ఇక్కడ ముఖం నేలా వేసుకుందువు. ఎందుకు ఓడిపోయినావు తెలుసా నీకు? అసలు
ఎందుకు శత్రు యొక్క చేతిలో నీవు అపజయం పాలని ఎందుకు తెలుసునా? ఇశ్రాయేలు పాపం చేసినారు, ఇశ్రాయేలు శాపగ్రస్తులైన. అందుకని వారు హాయి అనే ఒక చిన్న పట్టణం పెద్ద పట్టణమైనటువంటి ఎరుకను జయించగలిగినారు. చిన్న పట్టణమైన హాయి మీద ఏమైపోయినారు? ఓడిపోయినారు, అపజయం పాలైపోయినారు. యెహోషువ మోకము నిలబెట్టుకొని కూర్చున్నాడు. అయ్యో, ఇంత పెద్ద పట్టణం ఓడించినాం, చిన్న పట్టణం ఓడిపోతుంది ఏంది అని తాను బాధపడి కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ లెమ్మో, నీకు తెలుసా అసలు సంగతి ఏం జరిగిందో, ఎందుకు మీరు ఓడిపోయినా నీకు తెలుసా అని ఇక్కడ బయలుపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డారా, తన తప్పిదాన్ని, వారి యొక్క పాపాన్ని, ఇశ్రాయేలు చేసిన యొక్క తప్పిదాన్ని, ఆ యొక్క ఇశ్రాయేలు ఆకాను అనబడిన వ్యక్తి పాపం చేసినాడు, తప్పు చేసినాడు, పొరపాటు చేసినాడు. దాన్ని ఇశ్రాయేలు గమనించలేకపోయినారు. అంతకంటే ముందు ఎరుకో పట్టణమును ఆ యొక్క ఇశ్రాయేలుకు అప్పచెప్పేటప్పుడు అక్కడ మాట్లాడిన మాట, దేవుడు మీ మధ్య రేపు అద్భుతాలు చేయబోతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అంటే వారు పరిశుద్ధపరచుకున్న, ఏడ్చినారు, ప్రారంభించిన వారి జీవితంలో వారి యొక్క జీవితాన్ని దిద్దుకొని ఆ పట్టణకు వెళ్ళినారు, ఆ పట్టణాన్ని ఓడించగలిగినారు. హల్లెలూయా. ఆ పట్టణములో ఒక బంగారు కమ్మిని, ఒక సీనారు వస్త్రమును ఈ సైన్యానికి తెలకుండా, ఇశ్రాయేలు తెలకుండా, యెహోషువకు తెలకుండా ఆకాను ఏం చేసినాడు? దొంగిలించి దాన్ని తీసుకుపోయి ఒక గుడారం మధ్యలో పొక్క దవ్వి, గుంత దవ్వి అందులో పాతి పెట్టినాడు. ఇక నాకు ఎవరు చూడలే, ఇక నాకు ఏమి తిరుగు. కానీ యెహోషువ అంతకంటే ముందే, యెహోషువతో దేవుడు అంతకంటే ముందే చెప్పినాడు, యెహోషువ ఎరుకో పట్టణం అందులో ఉన్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వస్తువును కూడా, ప్రతి జంతువు కూడా ఏమైంది? శపితమైనది అని దేవుడు చెప్పినాడు. దానిలో ఏది కూడా మీరు ఆశించద్దు, దానిలో ఏది కూడా మీరు ముట్టకూడదు, తాకూడదని దేవుడు ముందుగానే యెహోషువకు చెప్పినాడు. కానీ ఆకాను ఏం చేసినాడు? ఆ తప్పిదము చేసినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ యొక్క యెహోషువ గ్రంథం మళ్ళీ ఒకసారి చూద్దాం దయచేసి. యూదా, ఒక్క నిమిషం నేను చెప్తాను. వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాయం చదువుకుందాం. 7వ అధ్యాయము చూడండి దయచేసి 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలు వారి గోత్రం వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రము పట్టబడినాడు. 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఓ యెహోషువ, అన్ని ఒక్కొక్కరిని గోత్రాల వయసుని పిలువు అన్నప్పుడు అందరు పిలుస్తున్న క్రమంలో యూదా గోత్రాన్ని పిలిచినప్పుడు యూదా గోత్రము ఏమైంది? యూదా గోత్రం ఎవరున్నారు? కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. 18వ వచనం. ఆకాను పట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూసినడలా, ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలేరు. చూడండి, నిలుద్దామనుకున్నాడు, బ్రతుకుదామనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఎవరికి తెలవకుండా జీవించుదాం అనుకున్నాడు. ఏమైపోయింది? దేవుడే పట్టుకున్నాడు. దేవుని తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు నిలవలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసి తప్పించుకోలేడు, తప్పిదములు చేసి తప్పించుకోలేడు, పొరపాట్లు చేస్తూ దేవుని ఎదుట నిలవలేడు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం దిద్దుకోవడం చాలా అవసరమైంటుంది. మన తప్పిదాన్ని ఏం చేయాలా? మన పొరపాట్లను మనం ఏం చేయాలా? మానవులముగా, సహజముగా మన జీవితంలో కొన్ని పొరపాట్లు, తప్పిదములు, పాపములను జరుగుతుంటాయి. నోటి ద్వారా కావచ్చు, చేసిన ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా దేని ద్వారా కావచ్చు, పరిస్థితులను బట్టి, ఇతరులను బట్టి కొన్నిసార్లు మన జీవితాలకు పాపం అనేది ప్రవేశించినప్పుడు
మనము దేవుని దగ్గర ఒప్పుకోవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. దిద్దుకోవలసిన అవసరత ఉన్నది. కప్పుకోకు, ఒప్పుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నువ్వు దాగలేవు. నువ్వు దేవుని దగ్గర చూడండి, అన్ని గోత్రముల మధ్యలో నుంచి ఏం చేసిన ఆకానును ఏం చేసినాడు ఆకాను యూదా గోత్రము యూదా గోత్రం పట్టబడ్డది. యూదా గోత్రంలో ఉన్నటువంటి కర్మి కుమారుడిని ఆకాను పట్టుబట్టాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎవ్వరు దాగలేరు. అనుకోకో, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, మన బ్రతుకును చూస్తున్నాడు. ఆయన మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు చూసినడలా, అయ్యా మా దోషముల పట్ల, మా పాపముల పట్ల ఒకవేళ నువ్వు కనిపెట్టి చూస్తే, ప్రభువా నీ ఎదుట నేను నిలువగలనా? నిలువలేను దావీదు అంటున్నాడు. అందుకనే దావీదు ముందుగానే చేసినాడు, రహస్యమందు పుట్టినాడు, నీ కన్నులు నన్ను చూచెను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా తల్లి గర్భమందు పిండమునై రూపింపబడక మునుపు నీవు నన్ను చూసిన దేవుడవు గనుక నీ ఎదుట నేను దాగలేను. అందుకనే దావీదు అన్నాడు, ఏమంటున్నాడు? అయ్యా నీ ఎదుట మేము నిలబడగలమా? మేము నిలువలేము. దేని బిడ్డలారా, మనం దేవుని ఎదుట నిలవలేము గనుక మన తప్పిదములో చిన్నవా పెద్దవా, పాపము చిన్నదా పెద్దదా అనేది కాకుండా పాపము పాపమే. ఆమేన్. హల్లెలూయా. తప్పిదము తప్పిదమే, దోషము దోషమే. ఈరోజు నీ జీవితంలో నువ్వేస్తున్నావు ఒకసారి ఆలోచించే. ఒకవేళ ఏమైతుందిలే అని ఒకవేళ నీవు చులుకనగా నువ్వు ఉన్నట్లయితే నీ పాపము నిన్ను చెప్పండి, నీ పాపము నిన్ను పట్టుకొనును. ఆమె హల్లెలూయా. పాపం వల్ల వచ్చు జీతం నిత్య నరకం. నిత్య నరకం, యుగ యుగములు ఉంటుంది అది యాతన ఎన్ని రోజులు? యుగ యుగములు ఉంటుంది. దాని నుంచి మనం తప్పించబడాలి. ఆమేన్. హల్లెలూయా. దాని నుంచి మనము తప్పించబడాలి. అందుకనే నువ్వు దాగలేవు, నువ్వు నిలబడలేవు. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలా. హల్లెలూయా. రెండో మాట రాయబడిన మాట, రెండో మాటగా చూద్దాం ఇప్పుడు. 4వ వచనం, ఆయనను జనులని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. మనం దాగలేం, నిలబడలేం కనుక ఇప్పుడు దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసేవాడు? ఆయన క్షమించేవాడు. నువ్వు క్షమాపణ అడిగితే క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన కఠినుడు కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన, నిన్ను కనికరిస్తూ ఉన్నాడు ఆయన. నీ ఎడల ఆయన యొక్క జాలి గల హస్తం చాచి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు దేని చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని దుఃఖపెట్టినాడు, ఉన్నదంతా పంచుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఆ తండ్రికి దుఃఖాన్ని మిల్చినాడు. కానీ తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ప్రేమ చాలా గొప్పది. నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఈ యొక్క తప్పైన కుమారుడు దూరదేశం వెళ్ళినాడు. ఏమైనా చక్కగా ఉన్నాడు? ఏమైనా ఏం చక్కగా లేడు.
వేషలతో సాంగత్యం చేసినాడు, వ్యభిచారం చేసినాడు, ఉన్నదంతా ఖర్చు చేసినాడు, దుర్వ్యాపారం చేసినాడు అని ఉంది బైబిల్లో. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదంతా కూడా నష్టపరుచుకున్నాడు. తన జీవితంలో అంతా కూడా సర్వం కోల్పోయినాడు. తన యొక్క ప్రవర్తన కూడా నష్టపోయినాడు, తన జీవితాన్ని నష్టపోయినాడు. చివరికి తిందమంటే ఆహారం లేదు, ఉందమంటే నివాసం లేదు, అయ్యో అని దగ్గర తీసేవారు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కుమారుడు ఉన్నాడు. జీతానికి ఉన్నాడు, పందులకు జీతం ఉన్నాడు, పందుల పొట్టును కూడా తిననివ్వలేదు. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయ్యో నేను ఎంత పొరపాటు చేస్తే, అయ్యో నేను ఎంత తప్పిదం చేస్తే, ఇక్కడ నేను ఆకలి చచ్చిపోతున్నాను, ఇక్కడ నాకు నిద్ర వస్తుంది కానీ దగ్గర తీసేవారు లేరు, ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టేవారు లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను, అయ్యో పలానా కుమారుడు అని దగ్గరికి తీసేవారు ఎంత మాత్రము లేరు. నా తండ్రి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? నా తండ్రి దగ్గర ఎవరున్నారు? కూలి వాళ్ళు ఉన్నారు, పని చేసే వాళ్ళు ఉన్నారు, వారు సమృద్ధిగా తింటున్నారు. నేను ఒక గొప్ప తండ్రికి కొడుకును, అలాంటి నేను ఇప్పుడు ఏమవుతున్నాను? ఇబ్బంది పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, ఇబ్బంది పడసాగెను అనుంది అక్కడ. ఆమె హల్లెలూయా. ఏమొచ్చిందట ఆయనకి? ఎందుకు ఈ ఇబ్బంది? ఎందుకు ఈ యొక్క ఇబ్బంది? ఎందుకు ఈ యొక్క ఆకలి బాధతో అలమటిస్తున్నాడు? ఎందుకు ఆ యొక్క స్థితిలో, ఆ పొలములో, ఆ జీతానికి ఉన్నాడు? ఎందుకు ఆ పందుల యొక్క పొట్టును తినడానికి అర్హుడు కాలేదు? ఎందుకు ఆ యొక్క నీచమైన దిగజన స్థితిలోకి ఎందుకు వెళ్ళినాడు అంటే, తాను చేసిన పాపం, తాను చేసిన పొరపాటు, తాను చేసిన తప్పిదము తనను పట్టుకున్నది, శిక్షించింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. శిక్షించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద ఉన్నది కొద్ది కాలమే. ఎంతసేపు ఉంటామో, ఎన్ని రోజులు ఉంటామో, ఎట్లుంటామో, ఎప్పుడు పోతామో, ఏమవుతుందో తెలియదు. గనుక యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. ఆమె హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. యెహోవా యొద్ద ఏం దొరుకును? చెప్పండి, ఏం దొరుకును? ఏం దొరుకును? క్షమాపణ దొరుకును. అందుకనే తప్పిన కుమారుడు అంటున్నాడు, తండ్రి పరలోకమునకును నీకును నేను విరోధముగా పాపం చేసిన గనుక అని నేను ఈ విధంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటా అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. ఏం నిర్ణయం? నేను పరలోకమునకు నా తండ్రికి నేను విధంగా ఏం పాపం చేసినా నన్ను క్షమించు తండ్రి అని అడుగుతా. ఒక కూలివాన్ లాగా ఉంటా అని అనుకొని పొలములో ఉన్నప్పుడే బుద్ధి వచ్చినప్పుడు, అక్కడ రాయబడిన మాట, బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరికి వచ్చినాడు. దేని బిళ్ళారా? తండ్రి ప్రేమించి క్షమించే వాడు. హల్లెలూయా. చూడండి, పోయినప్పటి నుండి నా కొడుకు ఏం తిన్నాడు, నా కుమారుడు ఎట్లా ఉన్నాడు, నా కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకు ఎప్పుడు వస్తాడు, ఏ దిక్కు గుండా వస్తాడు అని తన చూపంతా, తన దృష్టి అంతా కూడా తన కుమారుని వైపే, పొరపాటు చేసిన కుమారుని వైపే, తప్పిదం చేసిన కుమారుని వైపే, ఆస్తిని పంచుకొని పోయినా కుమారుని వైపే తన దృష్టి అంతా కూడా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పాపం చేసినావు అనుకోని నువ్వు దాక్కుంటే కుదరదు. నా యేసయ్య మనస్సు నీ వైపే చూస్తుంది. హల్లెలూయా. నీ తట్టే చూస్తుంది, నిన్నే చూస్తుంది. ఎప్పుడు నా కుమారుడు దగ్గరికి వస్తాడు, ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తుంది, నన్ను క్షమించమని అడుగుతుంది. నిన్ను క్షమించి నిన్ను ఒక కుమారులాగా చేర్చుకోనికి నేను సిద్ధ మనసు గలవాడిగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ఒకవేళ తప్పుపోయిన కుమారులాగా నువ్వు యేసు దగ్గరికి వస్తే, వాడు ఇంకా దూరం ఉండగానే ఓ తండ్రే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేసినాడు? గట్టిగా కౌగలించుకొని కుమారుని ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దు పెట్టుకుంటున్నాడు.
వాని వస్త్రాలు సరిగా లేవు, వాని వేషధారణ సరిగా లేదు, వాని యొక్క వస్త్రధారణ సరిగా లేదు, వాని జీవితం అంతా కూడా చెడిపోయిన వాడుగా వచ్చినాడు. కానీ తండ్రి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, నీ మనస్సును ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాంటి మనస్సు కలిగి తండ్రి దగ్గరికి వచ్చినావో ఆ మనస్సును ఎరిగిన దేవుడు. ఆ తండ్రి ముద్దు పెట్టుకు గట్టిగా కౌగిలించుకుని, నా కుమారుడు చనిపోయి బ్రతికాను, నా కుమారుడు తప్పిపోయి దొరికాను, రండి మనం ఏం చేద్దాం, మీరు పని వాళ్ళ పిలిచి రండి, మీరు అందరూ దగ్గరికి రండి అని పిలిచి చెప్తున్నాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు, మీరు వెళ్ళండి, క్రొవ్విన దూడను తీసుకొని రండి, వధించండి, మనం అందరం కూడా తిందాం. ఆమె హల్లెలూయా. ఏం చేద్దాం, ఏం చేద్దాం, తిందాం. నా కుమారుని స్నానం చేయించండి, ప్రశస్త వస్త్రములు వేయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొలగించండి, నూనంటండి అని వారికి తెలియజేసినాడు. నా కుమారుడు చచ్చిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు అని కుమారునిగా స్వీకరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్ద ఏం దొరుకును చెప్పండి, ఏం దొరుకును? గట్టి చెప్దాం ఒకసారి, ఏం దొరుకును? యేసయ్య దగ్గర ఏముంది? క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర క్షమాపణ ఉన్నది. యేసయ్య దగ్గర క్షమాపణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విందు. దేవుని పిల్లలు, నీ మార్పును కోరుకుంటున్నాడు యేసయ్య. నీవు క్షమించమని అడుగుతామని చూస్తున్నాడు యేసయ్య. నీ తప్పిదాన్ని ఒప్పుకుంటావేమని చూస్తున్నాడు యేసయ్య. నీ పొరపాట్లు, నీ తప్పిదములు దేవుని దగ్గర సరి చేసుకుంటాడేమో అని చూస్తున్నాడు యేసయ్య. నువ్వు నిలబడలేవు, నువ్వు దాగలేవు కనుక ఒకటే మార్గం, నీకున్న మార్గం ఏంటిది? ప్రభువా నేను పాపిని. ఆమేన్, హల్లెలూయా. ఇంకో చదువు హల్లెలూయా, ఇంకో చదువు హల్లెలూయా. ప్రభువా పాపిని అంటే చాలు, నా యేసయ్య నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తల కార్యం 5:31. అపోస్తల కార్యం 5:31 చదవండి. ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును పంపించిన ఉద్దేశం ఎందుకు తెలిసిన? ఇశ్రాయేలుకు మారు మనసును కలగచేయనికి, ఇశ్రాయేలుకు పాప క్షమాపణ కలగచేయనికి యేసు క్రీస్తును పంపించినాడు. దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత అతనిని హెచ్చించినాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వచ్చిన ఉద్దేశం, యేసు క్రీస్తు ఈ భూమి మీద పుట్టేటువంటి ఉద్దేశం ఇజ్రాయిలుకు మారు మనసు, ఇజ్రాయిలుకు రక్షణ, పాప క్షమాపణ ఇవ్వడానికి. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రి, ఆ పరమ తండ్రి కుమారుడైన యేసు క్రీస్తును ఎందుకొరకు పంపినాడంటే ఇశ్రాయేలీల యొక్క క్షమాపణ నిమిత్తమై. ఆమేన్, హల్లెలూయా. ఈయన క్షమించిన సిద్ధ మనసు గలవాడు గనుక యేసు క్రీస్తునే పంపినాడు. హల్లెలూయా. బిడ్డలారా, వీరి పాపమును తుడిచివేయాలని, ఇశ్రాయేలు పాపం తుడిచివేయాలని, ఇశ్రాయేలు అనగా ఈ రోజున మనమే. హల్లెలూయా. ఇశ్రాయేలుగా ఆయన బిడ్డలు మనమే, మనమందరం కూడా ఇశ్రాయేలుమే. నా ప్రజలు తోబ తప్పిపోయినారు, గ్రహించని స్థితిలో ఉన్నారు. వారికి క్షమాపణ కావాలి, వారికి పాప క్షమాపణ కావాలి, వారికి మారు మనస్సు కావాలి అని దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ తండ్రి నిశ్చయించి ఈ ప్రజల కొరకు, తన ప్రజల కొరకు ఏం చేసినాడు? యేసు క్రీస్తును పంపినాడు. ఆమేన్, హల్లెలూయా. పంపినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ రోజున నీ మారు మనసు కోరినటువంటి దేవుడు, నీ రక్షణను కోరినటువంటి దేవుడు, నీ పాప క్షమాపణను నీకు ఇవ్వనికి వచ్చిన దేవుడు. ఈ రోజున దేవుని దగ్గర నీ తప్పిదాన్ని ఒప్పుకుంటావా? నీ పాపను నువ్వు ఒప్పుకోవాలి, నీ తప్పిదాన్ని నీవు ఒప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ కొరకు రక్తాన్ని చిందించబోతున్నాను. యేసు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, నిన్ను క్షమించనీకి, నిన్ను కనికరించనీకి, నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను పవిత్రునిగా, నిన్ను శుద్ధీకరించి కడిగి ఆయన కుమారునిగా స్వీకరించనీకి ఇది నా రక్తము మీ కొరకు చిందించబడుతుంది అని చెప్పినాడు. హల్లెలూయా. ఇది నిబంధన రక్తము. ఇది పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని అన్నాడు. హల్లెలూయా. నిబంధన రక్తము. ఆనాడు ఆ శిష్యులకు బలనిస్తూ, ప్రభు బలనిస్తూ, పిలుచుకుని అందరినీ ప్రభు బలనిస్తూ ఈ మాట మాట్లాడినాడు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్, హల్లెలూయా. నిబంధన రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆయన రక్తం ఎందుకు కొరకు చిందించినాడు? నిన్ను క్షమించడానికి, నీకు క్షమాపణ కలగచేయడానికి, నిన్ను క్షమించి నిన్ను శుద్ధీకరించి నిన్ను తన కుమారునిగా తన కుమార్తెనుగా స్వీకరించనికే ఈ రక్తము, ఆ నిబంధన రక్తము చిందించబడ్డది. దేవుని దగ్గర అడుగుతావా నువ్వు? ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు అడుగుతావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ముగింపులో ఉన్నాను. రేపు నువ్వు బలిలో పాల్పొందబోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజున నీ జీవితంలో దేవుని దగ్గర క్షమాపణ దొరుకును, దేవుని దగ్గర క్షమాపణ ఉన్నది. నువ్వు అడుగుతావా? నువ్వు అడుగుతావా? దేవుని నువ్వు అడిగితే నిన్ను క్షమిస్తాడు ఆయన, నిన్ను కనికరిస్తాడు ఆయన, నిన్ను తన కుమారునిగా స్వీకరిస్తాడు. ఒక కూలివానిలాగా కాదు, ఒక పనివానిలాగా కాదు, నిన్ను తన కుమారునిగా. నువ్వు ఇప్పటిదాకా ఎంత నష్టం చేసినావో ఆయన చూడడు, నువ్వు ఎంత పాడి చేసినావో చూడడు, ఎలాంటి జీవితాన్ని జీవించినవో, ఎలాంటి దుర్వ్యాపారం చేసినవో, ఎలాంటి నీచమైన జీవితం నువ్వు జీవించినవో ఆ జీవితాన్ని ఆయన లెక్క చేయడు, కుమారునిగా స్వీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? నిన్ను కుమారునిగా స్వీకరించి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన కుమార్తెగా తన కుమారుని స్వీకరించి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నాడు ఆ యొక్క తప్పిపోయిన కుమారుని కొరకు ఆ రోజున ఆ సంతోషానికి గల కారణం క్రొవ్విన దూడ వధించబడ్డది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపము కొరకు, నీ శాపము కొరకు, నీ దోషముల కొరకు అన్నాడు యవన కాలమందు యేసయ్య తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించినాడు. యవన రక్తం చిందించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి రక్తం? ఆయన రక్తము యవన రక్తాన్ని చిందించినాడు ఆయన నీ కొరకే. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ తిరిగి నీ ప్రాచీన స్వభావాన్ని, నీ ప్రాచీన జీవితాన్ని, నువ్వు నష్టపరిచిన ఆ యొక్క నష్టాన్ని, నీవు పాడు చేసుకున్న తిరిగి ఆ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకొనకుండునట్లు ఈ సంతోషం నీ కొరకే. హల్లెలూయా. ఈ క్రొవ్విన దూడ నీ కొరకే. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సంతోషపరచాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నువ్వు పోగొట్టుకున్న సంతోషం, నువ్వు కోల్పోయిన ఆనందం దేవుడు నీకు తిరిగి ఇంకా ఉన్నతముగా, ఇంకా రెండంతలుగా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున
ఒక్క పని చేయి. ఈ రోజున ఒక్క పని చేయి. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకును. యేసయ్యను అడుగుతావా? ఈ రోజున నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను దాగగలను అనుకుంటున్నావేమో. దావీదు అంటున్నాడు, ప్రభువా ఎవడు నిలవగలడు? నీవు దృష్టించి చూస్తే మేము నిలబడగలమా? మేము నిలబడలేం. గనుక నీ జీవితంలో నువ్వు ఆయన నిలబడలేవు. కనుక ఈ రోజున ఒక అవకాశం దేవునికి ఇచ్చినాడు. ప్రభువా నన్ను క్షమించు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నన్ను కనికరించు అని ఒకవేళ ఈరోజు నువ్వు అడిగితే, నా యేసయ్య క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను క్షమించుటకు సిద్ధమనగా నీ జీవితం నువ్వు ఏ కోల్పోయినావో తిరిగి దాన్ని రెండొందల దేవునికి ఈయనకి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు నష్టం చేసింది తిరిగి నువ్వు గుర్తు చేసుకోకుండా, నువ్వు ఖర్చు పెట్టింది తిరిగి గుర్తు చేసుకోకుండా, దేవుడు అత్యధికమైన సంతోషం, అత్యధికమైన ఆశీర్వాదంతో దేవుడు నింపనికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈరోజున ఈ యొక్క 130వ కీర్తన 3వ వచనం 4వ వచనం దేవుడు మనతో మాట్లాడు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినెడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను నీ జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ చెప్పండి, నీ యొద్ద క్షమాపణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా